ఎండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. నీళ్ళ మజ్జిగలో కావలసిన ఎండు మిరపకాయలని బాగా ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత ఆ ఎండు మిరపకాయలను అట్లనే మిక్సీలో వేసి ఒక పెద్ద తెల్లగడ్డ బాగా పొట్టు తీసేసి అది కూడా మిక్సీలో వేయండి. తర్వాత కొద్దిగా జీలకర్ర సుమారుగా ఒక 1.5 స్పూన్ 2 స్పూన్లు వేయండి. కొద్దిగా కొత్తిమీర ఉప్పు వేసి మిక్సీలో నీట్గా చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బాండ్లీలో 1 స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి మనం రుబ్బిన కారం ఉంటుంది కదా అవన్నీ అందులో వేసి బాగా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంకి చూడండి ప్లేట్లో వేసుకొని ఆ పచ్చడి 1 స్పూను, ఎందుకంటే బాగా కారం ఉంటుంది, ఇది వేసి ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కలిపి తిన్నామంటే ఉంటుంది. వావ్, ఎంత బాగుందంటే అంత బాగుంది. అదరహో అదరహ, నిజంగా సూపర్.